మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు యువ సామ్రాట్ ఉన్నారు. సార్ నమస్కారం సార్. సార్ సార్ మీరు ఒక మంచి పని చేస్తున్నారు. థ్యాంక్ యూ. చాలా మంది బెట్టింగ్ యాప్స్ ద్వారా వాళ్ళు అమ్మ నాన్నలకు దూరం అయ్యారు, ఆత్మహత్య చేసుకున్నారు, కొంతమంది కనపడకుండా వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయండి. అంటే మీరు మాట్లాడేది కర్ణాటకలో పిల్లేసిన లాయర్స్ సంగతి? అవునండి. అదొకటి మన ఈ హర్ష సాయి గురించి చాలా అతని మీద చాలా ఆరోపణలు వస్తున్నాయండి. ఓకే, మీరు మొట్టమొదటి మీరు ఏం చేస్తున్నారంటే అతను ఈ బెట్టింగ్ యాప్ల గురించి కొద్దిగా ఆపమని చెప్పి నాకు అర్థమైంది నేను చెప్తున్నాను. ఇప్పుడు రీసెంట్ గా ఒక అమ్మాయితో కూడా ఏదో కాంటాక్ట్ ఉన్నట్టు, ఆ అమ్మాయి ఏమో మళ్ళీ కొద్దిగా ఆడియో కాల్స్ ఇవన్నీ చూస్తున్నాం. మొత్తం ఓవరాల్ గా చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటారు? సో ఇతను ఒక సీరియల్ అఫెండర్ అండి, ఒక కల్ప్రిట్, ఒక సీరియల్ అఫెండర్. బెట్టింగ్ యాప్స్ ద్వారా కొన్ని వందల కోట్లు సంపాదించి ప్రభుత్వంలో ఉన్న సిస్టమ్స్ ని కూడా, ఇప్పుడు మీరు చూసారు జానీ మాస్టర్ లాంటి రెప్యూటెడ్ కొరియోగ్రాఫరే 2 రోజుల్లో దొరికాడు. కానీ ఇతను, ఈ హర్ష సాయి అనే అతను వ్యవస్థలను మేనేజ్ చేస్తూ నిన్న పొద్దున్న 8 గంటలకి చిలకలగూడ GN ఇంటర్నేషనల్ హోటల్ ముందు ప్రత్యక్షం అవడమే కాక అతని బాడీ గార్డ్స్ ప్రతి ఒక్కళ్ళతోని. సో ఇటువంటి వారికి కూడా న్యాయ సహాయం అందిస్తున్న చిరంజీవి గారు లాంటి వాళ్ళని మనం లాయర్ అనాలా, అడ్వకేట్ అనాలా? అది విజయవాడ లాయర్ అనుకుంటాను. ఆయన ముందు వలభనేని వంశీ గారి లాయర్. సో మీకు ఇప్పటికీ కొంచెం అర్థమై ఉంటుంది దీని అంతటి వెనకాల ఎవరున్నారు, ఎవరు ఇతన్ని ప్రోద్బలిస్తున్నారు, ఎవరు సపోర్ట్ ఉంది. ఇంతమంది లైఫ్ నాశనమైన ఇంతమంది సూసైడ్స్ చేసుకున్న, ఆర్థికంగా చితికిపోయిన ఈ హర్ష సాయి లాంటి వాళ్ళు మటుకు సిగ్గు ఎగ్గు లేకుండా తప్పు మీద తప్పు చేస్తూ బ్రాడ్ డే లైట్ లో తిరుగుతున్నారు. ఇంకా యువ సమాచారం నా డౌట్ ఏంటంటే, ఇన్ని 100 కోట్లు అని మీరు అంటున్నారు, ఇక్కడ 2 కోట్ల గురించి ఈ అమ్మాయితో గొడవ పెట్టినట్టు అనిపిస్తుంది. 2 కోట్లే కదా అది. ఆ అమ్మాయి, ఈ క్వశ్చన్ ఆ అమ్మాయి అయితే డెఫినెట్ గా బెటర్ గా ఆన్సర్ చేస్తుందండి. అంటే ఇప్పుడు FIR కాపీ లేదు, లేకపోతే ఆ కంప్లైంట్ కాపీ లేకుండా ఒక అమ్మాయి నిజంగా 2 కోట్లు గురించి కేసు వేసిందా లేదా అన్నది ఒక ఊహాజనితమైంది, ఒక సూపర్ఫిషియల్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నాం. ఎస్, ఆ అమ్మాయి బాధితురాలు ఒకసారి కాంటాక్ట్ అవ్వటమే జరిగింది. డెఫినెట్ గా ధైర్యం వచ్చింది. ఎందుకంటే మెల్లిమెల్లిగా జనాలు కూడా ఈ బెట్టింగ్ సాయి, ఈ హర్ష సాయి నాన్న వడ్డీ వ్యాపారైన రాధాకృష్ణ గురించి తెలుసుకుంటున్నారు. ఆయన చేసిన కాల్ మనీ ర్యాకెట్లు, సెక్స్ ర్యాకెట్లు అవి కూడా త్వరలో బయటకు వస్తున్నాయి. నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. త్వరలో ఇతని పాపం అయితే పండబోతోంది అని మటుకు అనిపిస్తుంది. ఇంకా ఏదన్నా వ్యవస్థ గాని, పొలిటీషియన్ గాని ఇతని వెనకాల ఉంటే, ఇది ఆ పొలిటీషియన్ కి నేను సింపుల్ గా డైరెక్ట్ గా ఇచ్చే వార్నింగ్, దయచేసి ఇట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్ ని సపోర్ట్ చేయకండి. ఇతను చేసేదంతా పత్యాపారం. ఇతని వల్ల ఇతని తండ్రి వల్ల కొన్ని వందల ఫ్యామిలీస్ నాశనం అయ్యాయి. సో ప్లీజ్ మీరు ఇతనికి సపోర్ట్ చేయడం ఆపకపోతే నా నెక్స్ట్ యుద్ధం ఇతని పాపపు ధనంలో నుంచి తీసుకున్న మీ మీద ఉంటుంది. నా నెక్స్ట్ యుద్ధం నాకు అనిపించింది సామ్రాట్ గారు, ఒకవేళ ఏ తప్పు చెబితే వచ్చి నేనేం తప్పు చేయలేదు చెప్పొచ్చు కదా. అంత చెప్పేంత ధైర్యం లేదండి. సరే, అది మీరు అంతా మొత్తం లుక్ అంతా మారిపోయింది. ఏం జరిగిందంటారు? యాక్చువల్ గా నిన్న రాత్రి ఒక క్రిమినల్ ని చేజ్ చేస్తుంటే క్రిమినల్ పారిపోతున్నాడు. సో ఆ గడ్డంలో ఉంటే పోలీస్ వాళ్ళలాగా అనిపించలేదేమో, కొంచెం అతనికి కొంచెం నిజమైన పోలీస్ వాళ్ళలాగా ఉండాలని గడ్డం తీసేసి మళ్ళీ మీసం పెట్టా. అది అంటారా? అంటే మొత్తం నిజంగా మీ పర్సనల్ గా ఆ అమ్మాయి ఏమంటదంటే తను మోసం చేశాడు, తను అత్యాచారం చేశాడు చేసి ఉంటాడు అంటారా? డెఫినెట్ గా. ఇప్పుడు అతను లీక్ చేస్తున్న ఆడియోలను చూసి ముందు నేను ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య ఏ సంబంధం ఉంది అన్నది తెలియాలి అంటే, ఇంతకు ముందు వరకు నేను ఏమనుకునేవాడిని అంటే అది వాళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది, న్యాయస్థానాలే దాని గురించి తీర్పు చెప్పాలి అని అనుకుంటున్నా. కానీ ఎప్పుడైతే ఈ బెట్టింగ్ సాయి, ఈ హర్ష సాయి
ఈ కసాయి ఆ అమ్మాయి మీద ఆడియోలు వదులుతున్నాడు. నాకు వీళ్ళ మోడ్ ఆఫ్ ఆపరెండా తెలుసు. ఎవరన్నా వీళ్ళకి అగేన్స్ట్ గా మాట్లాడితే వాళ్ళని ట్రాప్ చేద్దామని వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఇతని దగ్గర వరకు మొత్తం ఆడియోలన్నీ కలెక్ట్ చేస్తూ ఉంటాడు, రికార్డ్ చేయడాలు అవన్నీ కలెక్ట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళని నమ్మించి మోసం చేయడం, బ్లాక్ మెయిల్ చేయడం. వీళ్ళు ఒక సీరియల్ అఫెండర్స్, నేను ముందుగా చెప్పినట్టే. సో ఇతను ఎప్పుడైతే ఆడియో రిలీజెస్ చేశాడో అందులో ఇప్పుడు ఒక నమ్మి వచ్చిన ప్రొడ్యూసర్ని, నమ్మి వచ్చిన అమ్మాయిని అతను ప్రపోజ్ చేస్తూ ఆ అమ్మాయి ప్రపోజ్ చేస్తుంది అని నీకు ముందే తెలుసా? నువ్వు అలాంటి దాంట్లో అక్రమంగా నువ్వు ఎలా రికార్డ్ చేయగలిగావు? ఒక వాట్సాప్ కాల్ ఫోన్ లో రికార్డ్ కాదు కాబట్టి నువ్వు ఇక్కడ ఎలా రికార్డ్ చేయగలిగావు? అది అంటే నీకు తప్పు చేయాలన్న ఇంటెన్షన్ ముందు నుంచే ఉంది. ఏదో రోజు ఈ అమ్మాయి మీద ఈ అఘాయిత్యం చేస్తాను, చేసినప్పుడు ఈ అమ్మాయి ఎదురు తిరగకుండా ఉండాలి అంటే కాబట్టి ఎవిడెన్స్ కావాలి. ఈ అమ్మాయి ఇంకా బ్లాక్ మెయిల్ చేయాలి. బ్లాక్ మెయిల్ చేయడంలో ఎక్కడన్నా ఎదురు తిరిగితే ఈ ఆడియోలన్నీ రిలీజ్ చేస్తాను, నీ పరువు పోతుంది అని భయపెట్టాలి. అంత ఎందుకండి, ఆఖరికి తను పోలీసు గత ప్రభుత్వంలో తను ఎప్పుడైతే దివ్యాంగ సురక్ష దానికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడో, నాకు ఇంతమంది పోలీసులు ఉన్నారు నా వెనకాల, నన్ను ఏం చెయ్యలేవు అని ఆ పోలీస్ ఆఫీసర్ల పేర్లతో కూడా ఈ అమ్మాయిని బెదిరించినట్టుగా తెలిసింది మనకి. యువ సమ్రాట్ గారు ఇప్పుడు వాళ్ళ వెనకాల వాళ్ళు మాస్క్లు ఎందుకు పెట్టుకుంటారని నాకు అర్థం అవుతుంది. ఎందుకంటే హర్ష సాయి చేసేది 1-2 స్కామ్స్ కాదు, వాళ్ళ నాన్న కూడా చేసింది 1-2 స్కామ్స్ కాదు. కాల్ మనీ, సెక్స్ ర్యాకెట్స్, ఇలా అమ్మాయిలని బ్లాక్మెయిల్ చేయడం. అతను TV5 ఇంటర్వ్యూలో ఓపెన్ గా చెప్పాడు, నా దగ్గర 8 హార్డ్ డిస్క్లు ఉన్నాయి 100 GB. అందులో మీరు హార్డ్ డిస్క్ లాగా చూస్తున్నారు, ఎంత మంది అమ్మాయిల జీవితాలు ఉంటాయో మీరు ఒక్క నిమిషం ఆలోచించండి. అవునండి. ఇప్పుడు ఇది డబ్బులు సంపాదించే చాలా మార్గాలు ఉన్నాయి కదా. బెట్టింగ్ యాప్ అంటే ఎందుకు తెలియట్లేదు అంటారు. ఇది చాలా మంది చనిపోతున్నారు, అదే అండి, ఇబ్బంది పడుతున్నారు, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. అతను ఎందుకు రియలైజ్ అవ్వట్లేదని. నాకు తెలిసి విత్తనం ఒకటి వేస్తే చెట్టు ఒకటి రాదు కదండి. వాళ్ళ నాన్న ఒక 10 రూపాయలకి 20 రూపాయలకి 20% కి వడ్డీ తిప్పుకునే ఒక కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ నడిపించిన ఒక రాధాకృష్ణ గారు. సో ఈ అబ్బాయి అలాంటి వారి సుపుత్రుడైన ఈయన కొత్తగా ఏం చేయడుగా, ఈయన ఇంతే చేస్తాడు. ఈయన బెట్టింగ్ యాప్స్, ఈయన అమ్మాయిల్ని ట్రాప్ చేయడం, ఈయన అమ్మాయిల్ని బ్లాక్ మెయిల్ చేయడం, ఎవరన్నా అడ్డొస్తే వాళ్ళని నయానో భయానో భయపెట్టడం, నాలాంటి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టడం, ఈయన చేసేది కూడా అదే కదండి. ఓకే, అయితే ఇప్పుడు ఈ అమ్మాయి తను ఆరోపిస్తున్న అత్యాచారం చేశారని ఇదంతా ప్రూవ్ అవుతుంటారా, అవకాశం ఉందంటారా? అంటే డెఫినెట్ గా ఏదో ఒక లెవెల్లో మ్యానిపులేషన్ అయితే ఉంది. ఎందుకంటే 3 రోజుల నుంచి బాధితులకి ఇప్పటి వరకు FIR కాపీ కూడా ఇవ్వలేదు. అండ్ అట్ ది సేమ్ టైం మొత్తం బయట ఇప్పటి వరకు తన FIR కాపీ అయితే బయటకు రాలేదు. సో ఓపెన్ గా బయట తిరుగుతున్నాడు, తన గ్యాంగ్ వేసుకొని స్టేటస్లు పెడుతున్నాడు, వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేస్తున్నాడు, ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు పెడుతున్నాడు. ఇన్ని చేస్తున్నవాడు అసలు దొరుకుతాడా, అసలు ఈ వ్యవస్థలు ఇంకా పనిచేస్తున్నాయా లేదా అన్న అపనమ్మకం మీద ఉన్నానండి నేను. ఇప్పుడు జానీ మాస్టర్ అటువంటి దిగి వచ్చారు. ఇప్పుడు జానీ మాస్టర్ ఇతనంత పెద్ద కోటీశ్వరుడు కాదు కదండి. ఓకే, అది ప్రాబ్లం అంటారా? ఇది వెనకాల మీరు అన్నట్టు రాజకీయ సపోర్ట్ కూడా ఉందంటున్నారు. రాజకీయ సపోర్ట్ ఏమో గానీ డెఫినెట్ గా బెట్టింగ్ మాఫియా అయితే ఉందండి. ఎందుకంటే ఇతని దగ్గర డెఫినెట్ గా బెట్టింగ్ మాఫియా అయితే ఉంది. లేకపోతే వాళ్ళ ప్రోద్బలం లేకపోతే ఈ పాటికి దొరికేసేవాడు కదా. నిజంగా తప్పు చేయాల్సిన వాడైతే పారిపోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వచ్చి నేనేం తప్పు చేశా, నా మీద ఈ కేసు ఎలా పెట్టారు మీరు, ఇది కూడా నా దగ్గర ఉన్న ప్రూఫ్లు, నేనేం చేయలేదు, కావాలంటే నేను ఏ శిక్ష కన్నా రెడీ అని బయటికి వస్తే అప్పుడు హీరో అయ్యాడు. అవును, విలన్ కాబట్టి పారిపోయాడు. అవునండి, లాయర్ తో మాట్లాడుతాడు. మీ లాయర్ వచ్చి మాట్లాడేది ఏంది? మీ లాయర్ కి కూడా నువ్వు చేసిన రేపులో ఏమన్నా సంబంధం ఉంటే చెప్పు. అయితే ఇప్పుడు ఈ సినిమా పూర్తయిందంటారా? మీ ఐడియా ప్రకారం పూర్తవలేదంటారా? నాకు ఆ సినిమా గురించి పెద్ద ఐడియా లేదు. ఇతనికి యాక్టింగ్ రాదు అన్న సంగతి అయితే తెలుసు. మీరు గతంలో నేను ఒకసారి ఎప్పుడైతే నేను ఒకసారి ఈ నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నావు అని ఇంటర్వ్యూస్ ఇచ్చానో,
అప్పుడు ఇతను ఒక దాన్ని కవర్ చేసుకోవడానికి బయటికి వచ్చి ఒక ఇంటర్వ్యూ చేశాడు. ఒక పెయిడ్ ఇంటర్వ్యూనో ఒక స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూనో చేశాడు. ఆ స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూలో అంటాడు, ఈ బెట్టింగ్ యాప్స్ అన్నవి నేను చెయ్యకపోతే మరో 5 ఇన్ఫ్లుయెన్సర్స్ నాకన్నా దారుణంగా చేస్తారు. హర్ష సాయి అనే వాడు చేస్తున్నాడు కాబట్టి ఇది చాలా లో లెవెల్లో ఉంది, అండ్ వచ్చిన డబ్బులతో ఎవరికో ఒకరికి పేదవాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను అంటాడు. అదే ఇప్పుడు రేప్ గురించి అడిగాను అనుకోండి, అతను ఎంత పెద్ద ఈడియట్ అంటే, ఈ రేప్ అన్నది, ఈ బ్లాక్ మెయిల్ అన్నది నేను చేయకపోతే మరో 5 చేస్తారు అంటాడు. ఓ, దానికి దీనికి రిలేషన్ ఉందన్నమాట. అంత ఈడియట్ అతను. కానీ ఈ అమ్మాయి చూడ కొద్దిగా అమాయకత్వంలా ఉందని, కొద్దిగా ఇన్నోసెంట్ లా నాకు అనిపిస్తుంది. అలా ఇన్నోసెంట్ గా ఉన్నందుకే కాల్స్ రికార్డ్ చేయించుకొని వీడితో బ్లాక్ మెయిల్ చేయించబడి వీడితో లైంగికంగా వేధింపబడి, ఈ అమ్మాయి ఇప్పుడు ఇది ఒక జస్ట్ బిగినింగ్ ఆఫ్ ఎ వెరీ బిగ్ డర్టీ పిక్చర్ అండి. ఇంకా చాలా పెద్ద డర్టీ పిక్చర్ ఉంటుంది. అండ్ డెఫినెట్ గా దీని వెనకాల ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తారని అనుకుంటున్నాను. అంటే వీడి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరుగా ముందుకు వస్తారు అనుకుంటున్నాను. వాళ్ళ నాన్నగారి బాధితులు ఆల్రెడీ రావడం జరిగింది. సో ఇతని బాధితులు కూడా మెల్లిగా వస్తున్నారు అని అనుకుంటున్నాను. అంటే చాలా మంది అంటే కొంతమంది యూట్యూబర్స్ ని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు చెప్పారండి, వాళ్ళు ఏమంటారంటే, ఇతను యూట్యూబ్ ద్వారా ఒక 1,00,000 రూపాయలు వచ్చినకోండి, ఒక 1,000 రూపాయలు లేకపోతే 10,000 ఇస్తాడు. అసలు 1,000 రూపాయలు కాదు, ఇతని ప్రైమ్ ఆదాయం ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వహించడం, ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రోత్సహించడం వల్ల వచ్చేది. దాంట్లో 30 సెకండ్లకి ₹1 కోటి వస్తాయి ఇతనికి. అంటే ఒక అమితాబ్ బచ్చన్, ఒక పవన్ కళ్యాణ్ గారి కన్నా ఈయనకి ఎక్కువ వస్తాయి. అంటే ఎందుకు అంటే రియలైజ్ అవుతా అంటే ఇబ్బంది పడుతుంది. తను డబ్బులు వస్తాయి కరెక్టే, చాలా మంది ఆత్మహత్య చేసుకుంటారు, ఇబ్బంది పడుతున్నారు. ఆ మాత్రం తెలివి ఉంటే, ఆ మాత్రం సెన్స్ ఉంటే, ఆ మాత్రం సమాజం మీద రెస్పాన్సిబిలిటీ ఉంటే, ఆ మాత్రం లా అబైడింగ్ సిటిజన్ అయితే ఇతను రేపులు బెట్టింగ్ యాప్స్ చేసేవాడే కదండి. ఆ మాత్రం సెన్స్ ఉంటే చదువుకునేవాడు. ఒక ఇంజనీరింగ్ డ్రాప్ అవుట్ ఇతను. ఓకే, ఫైనల్ గా అంటే ఆయన అభిమానులకు కానీ, ఓకే, లేదంటే హర్ష గారిని ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా? తప్పొప్పుకో, లేకపోతే నేను ఒప్పిస్తా. తప్పు ఒప్పుకోవాలి. లేకపోతే నేను ఒప్పిస్తా. మిమ్మల్ని మరి భయపెట్టడానికి అవకాశం అంటారా? మిమ్మల్ని భయపెట్టి చాలా భయపెడుతున్నాడు. మీరే చూసారు ఏ లెవెల్లో భయపెడుతున్నారు. ఎంత భయపెట్టినా ఏం చేసినా నేను మటుకు యువ సామ్రాట్ తగ్గేదే లేదు, తగ్గేదిలే అనమాట. గడ్డం కూడా లేదు కాబట్టి నేను మటుకు నిన్ను వదలను హర్షసాయి. నువ్వు ఎంత భయపెడతావు అని చూసినా నిన్ను దానికి డబల్ భయపెడతా. ఒకవేళ అతను బెట్టింగ్ యాప్స్ ఇక నుంచి మానేస్తాను, అదే అండి, మొన్న మర్డర్ చేశాను తెలియక ఇంకా ఇప్పటి నుంచి చేయను అంటే దాన్ని మీరు వదిలేస్తారా? ఓ అలా అంటారా? బాధితులు ఆదుకోమనండి. అంతకుముందు అత్యాచారం చేసిన ఇక నుంచి అత్యాచారం చేయను అంటే, అవునండి, ఇప్పుడు సరే నేను బెట్టింగ్ యాప్స్ వదిలేస్తాను, నేను వదిలేస్తాను అన్నాను అనుకోండి. ఇప్పుడు అత్యాచారాలలో అతను నిందితుడు బయటకు వస్తున్నారు. సో ఇప్పుడు ఆ విక్టిమ్స్ అందరూ వచ్చినప్పుడు అయ్యో సారీ తెలియకుండా చేశాను, ఇక్కడ నుంచి చేయను అంటే వదిలేస్తారా? చేసిన నేరమే కదా. అంతే కదా. అదండి, ఏమైనా సరే వాళ్ళు ఇప్పుడు అంటే ఆయన అభిమానులందరూ కూడా తెలుసుకొని ఉన్న ఫ్యాక్ట్ ని అర్థం చేసుకుని చిన్న పిల్లలకి ఈ హర్ష సాయి అనే వాడిని, ఒకవేళ మీ పిల్లలు గనక ఈ హర్ష సాయి అనే వాడిని గనక ఫాలో అవుతున్నారు అంటే అతి త్వరలో వాడిలాగా మారాలని చూస్తారు. ఎందుకంటే ఇది ఈజీ మనీ, అలా అట్రాక్ట్ చేస్తాడు. వాడి ఫ్యాన్స్ లో ఎక్కువ మంది మైనర్స్, ఎందుకంటే వాళ్ళకి ఏది కరెక్ట్ కాదు అని తెలుసు. వీడు చూపించే హీరోయిక్ లాగా సేవ చేస్తున్న చూసి అబ్బో ఈ హర్ష సాయి చాలా మంచోడు, మానవోత్తముడు అనుకుంటున్నారు. కానీ ఇతని వెనకాల ఒక పెద్ద మాఫియా ఉంది. ఏదేమైనా యువ సామ్రాట్ గారు చెప్తున్నారు, ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఇంకా ఉండకూడదు, తెలుగు రాష్ట్రాలకు ఎక్కడ ఉండకూడదు, మన యువతందరూ కూడా దీన్ని బానిసలు అవ్వకూడదు, ఆత్మహత్యలు కానీ ఇటువంటి జరగకూడదు, నేను కాపాడుతాను యువతనని యువ సామ్రాట్ చెప్తున్నారు. మరొక వీడియోతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.